హలో అందరికీ. ఇప్పుడు మన కాత్యాయని అమ్మవారికి ఉప్పు వేసిన అప్పాలంటే చాలా ఇష్టం. అవి ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మనకి ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. సో ఈ మూడిటితో మనం ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనము బెల్లం అనేది వేయాలన్నమాట. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేసిన అప్పాలంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ బెల్లం వేసినాక కొన్ని వాటర్, ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అన్నమాట. వాటర్ తీసుకున్నాక బెల్లం పూర్తిగా కరిగిపోవాలి, మొత్తం వాటర్ లాగా వచ్చేసిందాక స్మాల్ మంటతో అనేది చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే అట్లా పూర్తిగా వాటర్గా వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యం పిండి గోధుమ పిండి వేయాలి. అలా కాకుండా ఆన్ చేసేసేస్తే ఏంటంటే ఉండలు అయిపోతుంది. సో అందుకని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి బియ్యం పిండి గోధుమ పిండి రెండు వేసేసేయండి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. టేస్టీ అప్పాలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇంకా మీరు కావాలంటే దీంట్లో మంచిగా నెయ్యి అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత దాన్ని మొత్తం వేడి మీదే ముద్దగా చేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో అలా కొంచెం ఆయిల్ తీసుకొని అలా అనుకొని మంచిగా అమ్మవారికి ఏంటంటే కాత్యాయని అమ్మవారికి 7 అప్పాలు పెడతారనమాట కాత్యాయని వ్రతంలో. సో మనం చూడండి వేడి వేడి అప్పాలు ఎంత బాగా వచ్చినాయో, ఎంత స్మూత్గా, ఎంత టేస్టీగా ఉన్నాయో. సో మీకు అర్థమైంది అనుకుంటే ఈ వీడియోలో అమ్మవారికి కావాల్సిన వేడి వేడి అప్పాలు అయితే రెడీ. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.